హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్. ఎవరైనా నా ఎక్స్ప్లోరింగ్ కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూసే వాళ్ళలో ఎంతమందికి నావెల్స్ అండ్ స్టోరీస్ చదివే అలవాటు ఉంది ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఒక ఆర్టికల్లో ఒక ఇన్సిడెంట్ ని చదివాను. అప్పటి నుండి నాకు అనిపిస్తుంది ఈ వీడియో ఎప్పుడెప్పుడు చేద్దామా అని. ఒక దేవుడి మంత్రానికి ఇంత పవర్ ఉందా, నిజంగా ఇంత పవర్ఫుల్ అని చెప్పేసి నాకు అప్పుడు అనిపించింది. విదేశాలలో ఉండే ఒక వ్యక్తిని అహ్మదాబాద్ లో అవార్డు ఇచ్చి సన్మానం చేయడానికైతే పిలిచారు. విదేశాల నుండి ఆ వ్యక్తి అహ్మదాబాద్ కి వస్తుండగా తను సొంత ఫ్లైట్ లోనే వచ్చేవాడు. అలా వస్తుండగా గాలి, వాన, ఈదులు చాలా వస్తున్నాయని చెప్పి ఆ వ్యక్తిని ఫ్లైట్ ఆపేసి కారులో వెళ్ళమని చెప్పేసి మాట్లాడి పంపించారు. ఇక ఆ పర్సన్ ఎలాగైనా సరే మార్నింగ్ కల్లా రీచ్ అయిపోవాలి అని చెప్పేసి స్టార్ట్ అయ్యాడు. ఆ కార్ అయితే చాలా అడవి ప్రదేశం నుండి వెళ్తుంది. అప్పుడు తన డ్రైవర్ అంటారు, సార్ ఇక మనం వెళ్ళలేము ముందుకు, ఎందుకంటే చాలా గాలి వాన వస్తుంది, ఇందులో మనం అస్సలే ముందుకు వెళ్ళలేము, ఎక్కడైనా ఆగి ప్రొద్దున లేవగానే మనం బయలుదేరదామని చెప్పేసి తన సార్ తో అయితే చెప్తారు. ఇక అక్కడే అడవి ప్రదేశంలో కొంచెం దూరంలో ఒక మిలుకుమంటూ ఒక లైట్ అయితే మెరిసింది. అక్కడ ఒక చిన్న ఇల్లు కనబడింది. ఆ ఇంటి దగ్గరికి వెళ్లి డోర్ కొట్టగానే అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళు జరిగిన విషయం అంతా చెప్పారు. అప్పుడు ఆ ఇంట్లోని వాళ్ళు వీళ్ళని పిలిచి, మీరు రాత్రంతా ఇక్కడే పడుకొని రేపు మార్నింగే వెళ్ళండి అని చెప్పేసి చెప్తారు. ఇక మార్నింగ్ లేవగానే వాళ్ళు రెడీ అయి వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ గారు వచ్చేసి వాళ్ళకైతే టిఫిన్స్ అయితే ఇస్తుంది. అప్పుడు ఆ అవార్డు తీసుకున్న వ్యక్తి ఆవిడను అడుగుతారు, రాత్రంతా గమనించాను, నీవు తెల్లవార్లు ఏదో పలుకుతూనే ఉన్నావు, ఇంతకీ అదేంటమ్మా అని ఆ వ్యక్తి ఆవిడను అడుగుతారు. అక్కడే మూలన కూర్చున్న తన 10 ఏళ్ల కొడుకుని చూపించి, అయ్యా తిను నా కొడుకు, తన తలలో ఏదో గడ్డ అయ్యింది, ఎక్కడ ఆసుపత్రులు తిరిగినా తగ్గలేదు, మా వల్ల కాదు, తన రోగం నయం కావాలంటే ఎక్కడో విదేశాల్లో మలేషియాలో ఉన్న అహ్మద్ పరాహా అనే డాక్టర్ కి చూపించి వైద్యం చేపించండి అని చెప్పారంట. ఆ డాక్టర్ చికిత్స చేస్తే నయమవుతుంది అని చెప్పేసి ఆవిడ గారితో చెప్పారంట. సార్ మేము ఇక్కడ విదేశాలకు వెళ్ళి వైద్యం చేపించే పరిస్థితి, అందుకే ఏమన్నా జరగని అని చెప్పేసి దేవుడి పైన భారం వేసి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నాను. ఆ మాటలు విన్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మోకాళ్ళ మీద కూర్చొని అల్లా అని గట్టిగా అరిచాడంట. ఆ మలేషియాలో ఉండే అహ్మద్ పరాహా డాక్టర్ ని నేనేనమ్మా అని ఆ వ్యక్తి ఆవిడతో అన్నారంట. నువ్వు పలికిన ఓం నమో నారాయణాయ అనే మంత్రానికి ఇంత శక్తి ఉందా? ఎక్కడో మలేషియాలో ఉన్న నన్ను ఎక్కడో మారుమూల అడవి ప్రాంతంలో ఉన్న నీ దగ్గరికి తీసుకొచ్చాడు ఆ దేవుడు. ఆవిడతో చెప్పి ఆ బాబుకి ఆపరేషన్ చేసి నయం చేశాడు. ఓం నమో నారాయణాయ.